నమస్తే. సహనం కోల్పోయి ప్రతిసారి పోటీ చేసిన ప్లేస్‌లో ఓడిపోతూ ఈసారి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎలాగైనా సరే అక్కడ మనం జెండా పాతాల్సిందే. ఎలాగైనా సరే మనం అక్కడ గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఈసారి కంపల్సరీ మనం కొడదాం అంటూ గత 45 సంవత్సరాలుగా స్టేబుల్‌గా ఉండి ఏ ఒక్క కార్యకర్త కూడా నిరాశ పడకుండా పనిచేస్తూ ఈరోజు కేరళ రాష్ట్రం అయినటువంటి త్రివేంద్రంలో ఒక చరిత్ర సృష్టించారనమాట. ఏంటంటే 100కు 52 సీట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్‌లో 100కు 52 సీట్లు బీజేపీ కైవసం చేసుకుందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యూనిటీ ఏకమైతే ప్రతిపక్షం పరిస్థితి ఏంటి? మనం యూనిటీగా ఉంటే శత్రువుల పరిస్థితి ఏంటి? సో ఇది జస్ట్ చిన్న ఉదాహరణ అనమాట. కేరళ అనేది ఒక చిన్న రాష్ట్రంలోనే ఇలా మనం ఏకంగా ఉన్నామంటే భారతదేశంలో ఒక్కసారి అందరూ యూనిటీ అయి అరే అన్ని చోట్ల మనం జెండా ఎగరేయాల్సిందే రా అని డిసైడ్ అయితే ఆ గెలుపు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ గెలుపు తర్వాత మనం చూడబోయేది ఏంటంటే ఒకే ఒకటి, అదేంటంటే అఖండ హిందూ రాష్ట్ర. ఎస్, మన యూనిటీ ద్వారానే, మన ఐక్యమత్యంతోనే మనం అందరం ఒకటైతేనే ఈ భారతదేశంలో అఖండ హిందూ రాష్ట్రం అనేది సాధ్యమవుతుందన్నమాట. నమస్తే.